ఏం జెన్నీ, ఒంట్లో ఎలా ఉంది? బాగుందండి. ఆశ వచ్చినాటి నుంచి ఇంప్రూవ్మెంట్ బాగా ఉందే. గుడ్. చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. ఆ? ఏంటి ఆశ, మెడిసిన్స్ అవి కరెక్ట్గా ఇస్తున్నావా? ఇస్తున్నాను సార్. ఇంజెక్షన్ ఇస్తున్నావా? లేదు సార్, అది కాస్త హెవీ డోస్. అందుకే 2 days కు వన్స్ ఇంజెక్షన్ చేస్తున్నాను. అది బాగా నిద్ర పట్టడానికి సార్. స్కూల్లో మాస్టర్ వేసే ప్రశ్నలకి పిల్లలు ఎలా అయితే సమాధానం చెప్తారో అలా చెప్తున్నావు. నా దగ్గర ఫ్రీగా ఉండాశా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? హాయ్ డాడ్. హాయ్. ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు? ఒంట్లో ఎలా ఉందమ్మా? నీ అమ్మకేంటి, చాలా త్వరగా కోలుకుంటోంది. ఓకే, యూ టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్. డాడీ, మా కాలేజ్లో కల్చరల్ ప్రోగ్రామ్, దానికంతా నేనే ఖర్చు పెడతానని ప్రామిస్ చేశాను. ఓకే అమ్మా, ఓ 10,000 సరిపోతాయా? వెళ్ళి బీరువాలో ఉన్నాయి, తీసుకో. థ్యాంక్స్ డాడీ. థ్యాంక్స్ అమ్మా. బాయ్. జాగ్రత్త అమ్మా. ఓకే డాడీ, బాయ్. ఓకే ఆశ, టేక్ కేర్. జెన్నీ, నాకు కొంచెం బయట పనుంది, మరి నేను వెళ్ళరానా? బాయ్. బాయ్. ఇలా అంటున్నానని అపార్థం చేసుకోకండి. వయసులో ఉన్న అమ్మాయి డబ్బు అడగగానే ఎందుకు ఏంటి అని అడగకుండా ఇలా డబ్బు ఇవ్వడం నాకు మంచిదనిపించట్లేదు. నువ్వు చెప్పింది కరెక్టే ఆశ, కానీ మా అమ్మాయి మీద మాకు నమ్మకం ఉంది. తను మా మాటకి ఎదురు చెప్పదు. సారీ అక్క. ఇట్స్ ఓకే. మీరు రెస్ట్ తీసుకోండి, నేను మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. అలాగే, త్వరగా వచ్చేయి. అలాగే. అమ్మ దొంగ కాలేజ్కి వెళ్తానని చెప్పి ఎవరితోనే తిరుగుతోంది. ఇంటికి రావే, నీ పని చెప్తాను.